క్రీస్తునందు ప్రియ స్నేహితులారా, క్రీస్తు పేరున మీ అందరికీ క్రీస్తు సంఘం తరపున వందనములు తెలియజేస్తున్నాం. ప్రియులారా, ఈ సమయంలో ఆదిమ సంఘము తండ్రిని ఆరాధించిరి. ఈ చిన్న వీడియో మీరందరూ లైక్ చేయండి. ఏమైనా మీకు అర్థం కాకపోతే కామెంట్ చేయండి. ఈ విషయం ఆదిమ సంఘం తండ్రిని ఆరాధించరని కొన్ని వాగ్దానాలు మీకు ప్రశ్నించడం జరుగుతుంది. వాగ్దానం చేసిన నెరవేర్చిన తండ్రిని ఆదిమ సంఘం ఆరాధించిరి. కాలములను సమయములను నెరవేర్చిన తండ్రిని ఆరాధించిరి. యేసు చేత అద్భుతములను మహత్కార్యములను జరిగించిన తండ్రిని ఆరాధించిరి. మృతుల్లో నుండి యేసును లేపిన తండ్రిని ఆరాధించిరి. మృతుల్లో నుండి యేసును లేపిన తండ్రిని ఆరాధించిరి. ప్రభువుగాను క్రీస్తుగాను యేసును నియమించిన తండ్రిని ఆరాధించరు. ఇది సత్యం. ఇది నాకు ఇలా అర్థమైంది. ప్రియులారా, ప్రతి ఒక్కరు కూడా బైబిల్ని పరీక్షించి చదవాలి, పరిశోధించి చదవాలి, జాగ్రత్తగా చదవాలి, గ్రహిస్తూ చదవాలి. అలా మేలైన దానిని చేపట్టాలి. ఇది నాకు ఇలా అర్థమైంది. ప్రతి ఒక్కరు కూడా వారి వారి క్రియలు దేవుని ఎదుట కనుపరుచుకోవాలి. ఆరాధికుడు ఎన్నడను మారడు. ఆయన నిన్న నేడు నిరంతరము ఏకరీతిగా ఉన్నవాడు గనుక వీటన్నిటికీ గ్రంథం చదివితే రిఫరెన్స్లు మనకు అర్థమవుతాయి. గనుక ఇట్లు మీ ప్రియ సహోదరుడు జి ఆశీర్వాదం, కొండ్రగూడ క్రీస్తు సంఘం, ఆంధ్రప్రదేశ్, ఇండియా. నా సెల్ నెంబర్ 9618412183. మరొక పాయింట్తో కలుద్దాం. గాడ్ బ్లెస్ యూ.